హే హాయ్ శబరి. హాయ్, ఏంటి సెటప్ అంతాను? పాడ్కాస్ట్ ట్రై చేద్దామని కొత్తగా. ఓకే, ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం మరి? ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోటోకాల్స్ అంటేనే సగం మంది వీడియో స్కిప్ చేస్తారు. చాలామంది ప్రోటోకాల్స్ బోరింగ్గా ఫీల్ అవుతారు. నువ్వు అలాగే ఫీల్ అవుతావా? బట్ తెలుసుకోవాలి కదా. ఐ హర్డ్ లైక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. సో అది బోరింగ్ టాపిక్ అయినా మీరు ఇంట్రెస్టింగ్గా చెప్తారని ఫస్ట్ అదే పెట్టా. ఓకే లెట్స్ స్టార్ట్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ప్రోటోకాల్స్ ఎందుకు నేర్చుకోవాలి? నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రోటోకాల్స్ నేర్చుకోకుండానే నేను వర్క్ చేస్తున్నాను. సో వై షుడ్ వి లెర్న్ ప్రోటోకాల్స్? ఓకే, ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా నువ్వు చెప్పింది కరెక్టే. ప్రోటోకాల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనం చేస్తున్న వాటిలోని. ఎందుకు అంటే యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పుకుంటే నేను నా ఫస్ట్ 5 years వరకు ప్రోటోకాల్స్ నేర్చుకోకుండానే అన్నీ వర్క్ అయ్యేవి. నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ రాకపోవడం వల్ల నాకు బేసిక్ టీసీపీ హెచ్టీపీ కూడా పెద్ద తెలియదు అనమాట. బేసిక్ ఐడియా ఉందంతే. బట్ థింగ్ ఏంటి అంటే, యాజ్ యూ గ్రో బిగ్గర్, నువ్వు పెద్ద స్కేల్కి వెళ్ళేటప్పటికి నువ్వు అబ్జర్వ్ చేస్తే వాట్ యూఆర్ అల్టిమేట్లీ బిల్డింగ్. యూఆర్ అల్టిమేట్లీ బిల్డింగ్ డిఫరెంట్ సిస్టమ్స్. చాలా సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ కమ్యూనికేట్ చేసుకోవాలి ఒక ఎఫెక్టివ్ వేలో నుంచి. సో అవి ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి అనే థింగ్ నువ్వు డిజైన్ చేయాలి అంటే, జనరల్గా సిస్టమ్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అనేది నీకు తెలుసుకోవాలన్నమాట. దట్స్ వేర్ ద హోల్ ప్రోటోకాల్ థింగ్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్పాలంటే, మనం లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఒక ఏపీఐని హిట్ చేసావు సర్వర్కి. ఓకే, ఏపీఐ స్లోగా ఉంది అంటాం మనం. ఓకే, స్లోగా ఉంది అంటే ప్రతిసారి మనం ఏమనుకుంటాం అంటే సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటాం. కానీ చాలాసార్లు ఏంటి అంటే, అసలు నీ క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ పంపించడానికే టైం పట్టచ్చు. లేకపోతే సర్వర్ ఫాస్ట్గానే రెస్పాన్స్ ఇచ్చేసింది, బట్ ఆ రెస్పాన్స్ నీకు డౌన్లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టచ్చు. ఓకే, సో చాలాసార్లు నువ్వు ఒకసారి ఏపీఐ అనేది లెట్స్ ఒక 100 milliseconds లేకపోతే 500 milliseconds తీసుకుంటుంది, చాలా లేట్ అవుతుంది అనుకుంటున్నప్పుడు, ఆ 500 millisecondsలోని ఒక 100 milliseconds ప్రాబ్లీ నీకు డేటా అప్లోడింగ్కి డేటా డౌన్లోడింగ్కి టైం పట్టచ్చు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ప్రోటోకాల్స్ వెన్ యూఆర్ బిల్డింగ్ ఎ వెరీ లార్జ్ సిస్టమ్స్. సో యూఆర్ సేయింగ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకుంటే వీ కెన్ బిల్డ్ సిస్టమ్స్ ఇన్ అ బెటర్ వే. బెటర్ వే. అట్ ద సేమ్ టైం ప్రోటోకాల్స్ తెలుసుకున్న తర్వాత సమ్హౌ ఐ విజువలైజ్ థింగ్స్ బెటర్. ప్రోటోకాల్స్ తెలుసుకున్నాక మనం ఓకే, ఈ సిస్టమ్ ఇలా మాట్లాడుతుంది, ఈ సిస్టమ్ ఇలా మాట్లాడుతుంది, ఈ సిస్టమ్ ఇలా మాట్లాడుతుంది, నాకు ఇలా రెస్పాన్స్ వస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ టు విజువలైజ్ అనమాట ప్రోటోకాల్స్ తెలుసుకుంటే. ఓకే, సో ఇన్ దట్ కేస్ అసలు ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ అని, అప్లికేషన్ ప్రోటోకాల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ ఎందుకున్నాయి అండ్ వాటి వల్ల మనకి యూజ్ ఏంటి? ఓకే, మనందరికీ బేసిక్గా తెలిసిందే ఏంటి, కంప్యూటర్ నెట్వర్క్ స్టాక్ ఉంటుంది. ఓకే, 7 layers సంథింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆ 7 layersలోనే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఒకటి ఉంటుంది, అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లేయర్స్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్స్ అసలు ఎందుకు ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్. బట్ నేను ఒక సింపుల్ అనాలజీ చెప్తాను అన్నమాట. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద వే వీ డిజైన్ ద వరల్డ్, ఈవెన్ ఆఫ్లైన్ వరల్డ్, ఈజ్ ఆల్వేస్ ఏ లేయర్డ్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు యూఎస్ఏలో ఉంటున్నావు. ఓకే, నువ్వు మీ మదర్ నీకు పికిల్స్ పంపించాలి. ఓకే, పంపించాలన్నప్పుడు ఏం చేస్తారు, పికిల్స్ని ప్యాక్ చేస్తారు, కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి ఒక కొరియర్ పర్సన్ పిలుస్తారు. ఆ కొరియర్ పర్సన్ ఏం చేస్తాడు, వాడి దగ్గర లాజిస్టిక్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఓకే, వాడి దగ్గర లాజిస్టిక్ సిస్టమ్ అంటూ ఉంటుంది. ఆ సిస్టమ్ యూజ్ చేసుకొని ప్యాకెట్స్ని నీకు యూఎస్ఏ వరకు రీచ్ చేయిస్తాడు. దాని తర్వాత నువ్వేం చేస్తావు, ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి దీంట్లో పికిల్స్ ఉన్నాయా, దాంట్లో ఏమున్నాయా అని ఫిగర్ అవుట్ చేస్తావు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే కొరియర్ చేసేవాడికి అవి ప్యాకెట్స్ మాత్రమే, దాంట్లో ఏమున్నాయని పెద్ద డిఫరెన్స్ అడిగి పడదన్నమాట. వాడికి ఒక ప్యాకెట్స్ వస్తాయి, వాడి కంప్లీట్ ఇంటర్నల్ సిస్టమ్ వాడుకొని ఆ ప్యాకెట్స్ని యూఎస్ఏ వరకు డెలివర్ చేయాలి. ఫ్లైట్లో వెళ్తాడా, లేకపోతే కార్లో వెళ్తాడా, లేకపోతే ఒకసారి ఫ్లైట్ ఒకసారి కార్లో వెళ్తాడా, అంతా వాడు చూసుకుంటాడు అన్నమాట. నీకు దాని మీద పట్టింపు లేదు. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఏంటంటే, అల్టిమేట్గా ప్యాకెట్స్లో ఏమున్నాయి, ఏవి ఎక్కడున్నాయి అనేది నీకు తెలుసు, మీ మదర్కి తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరు ముందే కమ్యూనికేట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ రియల్ వరల్డ్లో ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైతే డెలివర్ చేస్తున్నారో వాటిని ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటారు అన్నమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎక్కువ ఏం పట్టించుకుంటుంది అంటే, దానికి డేటా ఏముందో పట్టించుకోదు అనమాట. అది ఏం చేస్తుందంటే, ఓకే నాకు కొన్ని ప్యాకెట్స్ వచ్చాయి, ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని నేను ఎలా ఇంకో దగ్గరికి పంపించాలి అనే దాన్ని మాత్రమే అది పట్టించుకుంటుంది అనమాట. అసలు ఆ ప్యాకెట్స్లో ఏముంది, ఆ ప్యాకెట్స్లో డేటాను ఎలా రీడ్ చేయొచ్చు అనేది అప్లికేషన్ పట్టించుకుంటుంది అన్నమాట. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం ఏమనుకుంటాం, టీసీపీ అనే పదం వింటాం, యూడీపీ అనే పదం వింటాం. ఈ రెండు ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్లో కింద వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీసీపీ పని ఏంటి అంటే ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 2 సిస్టమ్స్ ఉంటున్నప్పుడు ఈ 2 సిస్టమ్స్ చాలా ఎఫిషియెంట్గా ఎలా మాట్లాడుకోవాలి అనేది టీసీపీ ప్రోటోకాల్ డిజైన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోటోకాల్స్ అంటే ఐడియా ఉందా? యా, సో బేసికలీ ప్రోటోకాల్స్ అంటే 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి అని చెప్పడాన్ని ప్రోటోకాల్స్ అంతే. జస్ట్ లైక్ మన హ్యూమన్స్ మాట్లాడుతున్నప్పుడు దెర్ ఇస్ ఎ వే మనం ఎలా మాట్లాడుకుంటాం అని చెప్పాను. సో దట్ ఎఫిషియెంట్గా నా మాట్లాడికి అర్థం కావడానికి మనం ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటాం. అలానే హ్యూమన్స్ లాగే ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇట్స్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్లోని ఈచ్ కంప్యూటర్ ఎలా మాట్లాడుకోవాలి, ఓకే, ఎఫిషియెంట్గా ఎలా మాట్లాడుకోవాలి అనే దాన్నే ప్రోటోకాల్స్ అని మనం డిజైన్ చేసాం. ఇప్పుడు దాంట్లో స్టాండర్డ్గా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్లోని 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. టీసీపీ ప్రోటోకాల్ అంటారు, యూడీపీ ప్రోటోకాల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీపీ గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను నీకు లెట్సే ఒక చిరంజీవి మూవీ వచ్చింది కదా, శంకర్ వరప్రసాద్, ఆ మూవీ నీకు షేర్ చేయాలి. ఓకే, షేర్ చేయడానికి ఇప్పుడు మనం టీసీపీ ప్రోటోకాల్లో ఏమవుద్ది అంటే, ఫస్ట్ నువ్వు నేను ఉన్నావు నెట్వర్క్లోని, మనిద్దరం నెట్వర్క్లో బతికే ఉన్నావు అని తెలియడానికి నేను నీకు ఒక హ్యాండ్ షేక్ పంపిస్తాను అన్నమాట. హే జోస్నా ఉన్నావా లేదా అని చెప్పాను. నువ్వు అంటావు హే శబరి ఉన్నాను అంటావు. నేను అంటాను హా జోస్నా నువ్వు ఉన్నావు అనే విషయం నాకు తెలిసిపోయింది అంటాను. సో జస్ట్ లైక్ మన ఫోన్ కాల్ మాట్లాడుకున్నప్పుడు హలో హలో ఎలా అనుకుంటావు, ఇక్కడ కూడా ఒక హ్యాండ్ షేక్ ఫస్ట్ జరుగుద్ది అనమాట. సో దెన్ బోత్ సిస్టమ్స్ నోకి ఇద్దరు ఉన్నాము, ఇప్పుడు ఇద్దరం కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు శంకర్ వరప్రసాద్ మూవీని నేను ఏం చేస్తాను అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మూవీ అనేది ఒక 5 GB ఉందనుకో, ఒక 10 KB ప్యాకెట్స్ కింద నేను కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని నేను నీకు పంపిస్తానన్నమాట. ఫస్ట్ ఒక 10 ప్యాకెట్లు పంపిస్తాను. ఓకే, నువ్వు అంటావు 10 ప్యాకెట్లు నాకు వచ్చేయి అంటావు. నెక్స్ట్ నేను ఇంకో 10 ప్యాకెట్లు పంపిస్తాను. నువ్వు అంటావు 10 ప్యాకెట్లు నాకు వచ్చాయి అంటావు. ఒకవేళ నీకు ఏమైనా ప్యాకెట్ రాలేదనుకో, నువ్వు తిరిగి అడుగుతావు అనమాట, శబరి నాకు ఈ ప్యాకెట్ ఇంకా రాలేదు అని చెప్పాను. అప్పుడు నేను దాన్ని మళ్ళీ రీసెండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు టోటల్గా నా దగ్గర 1000 ప్యాకెట్లు ఉంటే అన్ని ప్యాకెట్స్ ప్రాపర్గా నీకు పంపించడం అనే రెస్పాన్సిబిలిటీ టీసీపీకి ఉంటుంది అన్నమాట. టీసీపీ ప్రోటోకాల్ అలా డిజైన్ చేశారు. ఏంటి అంటే అసలు ప్యాకెట్ లాస్ అనేది ఎక్కడ అవ్వకూడదు, ప్యాకెట్ లాస్ అయితే మళ్ళీ తిరిగి నువ్వు అడగచ్చు అని చెప్పి అంటది అన్నమాట. ఆ ప్యాకెట్ రాలేదని ఆపోజిట్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది ఈ ప్యాకెట్ రాలేదు అని? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ప్యాకెట్ దీన్ని మనం డిఫరెంట్ వేస్గా డిజైన్ చేసుకోవచ్చు. లెట్సే ప్యాకెట్స్ మీద లెట్సే సీక్వెన్స్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 1 2 3 4 5 6 అని చెప్పాను. లెట్సే ఇప్పుడు దానికి 7th వచ్చింది కానీ 6th రాలేదు అనుకో, దాని ఇట్ రేస్కి ఓకే సమ్ ప్యాకెట్ ఈస్ మిస్సింగ్ అని చెప్పాను. ఓకే, మేక్ సెన్స్. ఇలాగే ఉంటుందని చెప్పట్లేదు, బట్ వీ కెన్ డిజైన్ ద వే యూ కెన్ అండర్స్టాండ్ ద జిస్ట్ అనమాట. ఏంటి అంటే ఎయిదర్ వీ కమ్యూనికేట్ బిఫోర్ హ్యాండ్, ఏంటి అంటే అసలు నీకు ఇన్ని ప్యాకెట్స్ పంపిస్తాను అని చెప్పాను. ఓకే, ఆర్ ఎల్స్ లెట్సే నేను ఒక 10 ప్యాకెట్స్ పంపించినప్పుడు ఏదైనా మిస్సింగ్ ప్యాకెట్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ రియలైజ్కి ఓకే ఒక ప్యాకెట్ మిస్ అయింది అని చెప్పాను. సో ఇట్ కెన్ ఆస్క్ ఫర్ అగైన్ నాకు ఈ ప్యాకెట్ ఇవ్వు అని చెప్పాను. సో ఈ విధంగా టీసీపీ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే నేను మన హోల్ ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు నెట్వర్క్స్ అంత బాగుండేవి కాదు, నెట్వర్క్స్ ఫజీగా ఉండేవి. సో థింగ్స్ ఏంటంటే పీపుల్ రియలైజ్కి ఓకే నెట్వర్క్స్ ఇంత బాగాలేనప్పుడు ప్రాపర్గా డేటా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది రియలైజ్ అయ్యి మనం అప్పుడు టీసీపీ ఎక్కువ వాడేవాళ్ళం అనమాట. ఓకే, ఎందుకంటే నెట్వర్క్స్ బాగాలేనప్పుడు కూడాను రీట్రై మెకానిజం ఉండడం వల్ల టీసీపీ అనేది రిలయబుల్ అనమాట. అదే ఇప్పుడు యూడీపీకి వచ్చామనుకో, యూడీపీ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఓకే, అదొక రెబెల్ లాంటిది. అది ఏమంటుందంటే అసలు నీ కనెక్షన్ ఫామ్ చేయను, హ్యాండ్ షేక్ ఏం పెట్టను, జస్ట్ నా దగ్గర ప్యాకెట్ ఉంటే అది పంపించేస్తాను. వాట్ ఇఫ్ ప్యాకెట్ గెట్ లాస్ట్? పట్టించుకోదు అది. ఓకే, యూడీపీ ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్స్ నువ్వు ఉన్నావు నేనున్నాను. ఓకే, ఇప్పుడు నాకు అదే మూవీ పంపిద్దాం అనుకుంటున్నావు. ఆ మూవీ నాకు పంపించేటప్పుడు నీ ఫస్ట్ నా 10 ప్యాకెట్స్ పంపించావు, నువ్వు పంపిస్తున్న విషయం కూడా నాకు తెలీదు, కనెక్షన్ ఏం ఫామ్ అవుద్ది. నువ్వు పంపించావు, నవ్ ఐ రియలైజ్కి ఓకే జోస్ని ఏదో పంపించింది అని చెప్పని నేను ఆ 10 ప్యాకెట్లు తీసుకుంటాను. ఆ 10 ప్యాకెట్లు నాకు కొన్ని ప్యాకెట్లు వచ్చాయనుకో, నాకు ఎన్ని ప్యాకెట్స్ వస్తాయని కూడా తెలియదు, నాకు ఎన్ని ప్యాకెట్లు వస్తాయో తెలియదు. సో ఎన్ని ప్యాకెట్లు వస్తాయో దాంతో నేను సర్దుకుంటాను అన్నమాట. సో యూడీపీలో ఏంటి అంటే ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. దెర్ ఆర్ నో రూల్స్. ఏంటంటే ప్యాకెట్స్ నేను పంపిస్తాను అంతే, వెళ్ళాయా లేదా రీట్రై కానీ ఇవన్నీ ఉండవు అనమాట. ఇప్పుడు లెట్సే ఇప్పుడు యూడీపీ ఎక్కడ జనరల్గా వాడతారు అంటే
లెట్స్ సే ఇప్పుడు నువ్వు మీ మదర్కి నువ్వు యూఎస్ఏలో ఉన్నావు కాబట్టి మదర్కి ఫోన్ చేసావు. ఫోన్ చేస్తున్నప్పుడు వాట్సాప్ కాల్ చేశారు. వాట్సాప్ కాల్ చేసిన తర్వాత నువ్వు హాయ్ అమ్మ బాగున్నావా అన్నావు. ఓకే. నీ ప్యాకెట్స్ అన్నీ ఇప్పుడు మీ మదర్కి చేరుతాయి. కొన్ని మిస్ అవ్వచ్చు. అందుకే నీకు ఎప్పుడైనా నువ్వు ఆ వాట్సాప్ కాల్ వింటే కొన్ని మిస్సింగ్ పీసెస్ ఉంటాయి. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుట్ అంటే ఏంటి? ప్యాకెట్స్ లూజ్ అవ్వడం. ప్యాకెట్స్ నీకు రాలేదు. ఓకే. సో అందుకు నీకు ప్రాబ్లం ఉండదు. కొన్ని వాయిస్ బ్రేక్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు నీకు. ఎందుకు నీకు అల్టిమేట్గా హాయ్ అమ్మ బాగున్నావా, హాయ్ అనే విషయం నీకు రాలేదు, అమ్మ బాగున్నావా అని వచ్చింది. స్టిల్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్. సో రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ ఎప్పుడైతే బాగా పెరిగాయో, ఈవెన్ పాత్ర కూడా స్కైప్ కానీ ఇలా డిఫరెంట్ రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ ఎప్పుడు పెరిగాయో దెన్ యూడిపి యొక్క యూసేజ్ అనేది చాలా ఎక్కువ పెరిగిందనమాట. సో ఇది బేస్ లేయర్గా జనాలు ఫస్ట్ రెడీ చేశారనమాట. కంప్యూటర్స్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ స్టాక్ ఓఎస్ లేయర్లో కానీ ఈ టీసీపీ కానీ యూడిపి ప్రోటోకాల్స్ 2 టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ని వాడుకొని కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని డిజైన్ చేశారు. ఓకే. సో యూఆర్ సేయింగ్ మనం వాట్సాప్ కి యూడిపి ప్రోటోకాల్ యూస్ చేస్తామని. వాట్సాప్ కాలింగ్స్ కి జస్ట్. ఓ సో if you get means if packets are lost also it's okay. ఓకే. ఓకే. సో మనం వాట్సాప్ కి యూడిపి వాడతాం, అర్థమైంది అది. బట్ టీసీపీ వాడితే ఏమవుతుంది? లెట్స్ ఇమాజిన్ నువ్వు వాట్సాప్ కాల్కి టీసీపీ వాడదాం అనుకుంటున్నావు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ మదర్ నువ్వు మాడుకుంటున్నారు. నువ్వు మీ మదర్కి హాయ్ అమ్మ అన్నావు. ఓకే. టీసీపీ వాడుతున్నావు అనుకో. టీసీపీ వాడుతున్నావు ఏమనుకున్నావు? ఫస్ట్ ఏమవుద్ది, నీకు మీ మదర్కి ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఓకే. ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ కనెక్షన్ ద్వారా హాయ్ అమ్మ అనేవి డిఫరెంట్ ప్యాకెట్స్ లాగా వెళ్ళి ఆ ప్యాకెట్స్ అనేవి మీ మదర్కి రీచ్ అవుతాయి. ఇప్పుడు అన్నీ రీచ్ అయిపోయాయి అనుకో, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ లెట్స్ సే ఇప్పుడు హాయ్ అనేది మీ మదర్ రాలేదు. ఓకే. ఇప్పుడు టీసీపీ ఏమంటుంది, నాకు హాయ్ రాలేదు, నాకు అన్ని ప్యాకెట్లు వస్తాయి కానీ మీ మదర్కి వినిపించదు నీ హాయ్ అమ్మ అనేదాన్ని. సో మీ మదర్కి బఫరింగ్ అవుద్ది అనమాట, వినబడదు. ఏంటి ఎందుకు, హాయ్ అనేది ఇంకా రాలేదు, అది హాయ్ వచ్చే వరకు అది నీకు ఇవ్వదు అనమాట, మీ మదర్కి డేటా ఇవ్వదు. సో హాయ్ని తెచ్చుకొని అప్పుడు మీ మదర్కి ఇస్తుంది. మీ మదర్కి హాయ్ అమ్మ వచ్చేలోపు నువ్వు వేరే మాటలు కూడా మాట్లాడవచ్చు. అర్థమైంది. సో రియల్ టైమ్ కమ్యూనికేషన్స్ లో బెటర్ టు యూజ్ యూడిపి ప్రోటోకాల్, ఎందుకంటే ఇట్స్ ఓకే టు లూజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్యాకెట్స్ యాజ్ లాంగ్ యాజ్ వి అండర్స్టాండ్ ద జిస్ట్ అన్నమాట. సో కమ్యూనికేషన్ బాగా రిలయబుల్ గా ఉందనుకో ఇట్స్ ఓకే టు యూజ్ టీసీపీ. బట్ కమ్యూనికేషన్ రిలయబుల్ గా లేనప్పుడు టీసీపీ వాడితే ఇలాంటి హంగామాలు బోల్ జరుగుతాయి అన్నమాట. ఓకే, నైస్. సో ఓకే, సో అసలు హెచ్టిటిపిలో ఎన్ని వర్షన్స్ ఎందుకున్నాయి? ఒక వర్షన్తో పనిచేయచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ మనం హెచ్టిపికి వచ్చాం. ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ అర్థమే కదా. ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాం, పికిల్స్ ఎగ్జాంపుల్. పికిల్స్ ఎగ్జాంపుల్లోని మీ మదర్ నీకు పికిల్స్ పంపించడం అనేది ఒక డిటిటిఓ చూసుకుంటాడు. బట్ లోపల పికిల్స్ ఉన్నాయి అనే విషయాన్ని నీకు మీ మదర్కి మాత్రమే తెలుసు. ఆ పికిల్స్ని ఎలా సర్దాలి, ఏ జార్లో వెయ్యాలి, ఈ థింగ్స్ అని మీ మదర్ నువ్వు కమ్యూనికేట్ చేసుకుంటారు. సో వాట్ ఎసెన్షియల్లీ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి అంటే, అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే ఇట్ అండర్స్టాండ్స్ ద డేటా అనమాట. అది డేటా ఫార్మాట్ని అర్థం చేసుకుంటుంది అంతే, దాంట్లో ఇంకా రాకెట్ సైన్స్ ఏ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు మనం హెచ్టిపి కోసం ఆడుకున్నాం అనుకో, హెచ్టిపి ఏం చెప్పాడు అంటే దెర్ ఈస్ ఎ ఫార్మాట్ టు ద డేటా. ఒక గెట్, ఒక యూఆర్ఎల్, ఒక రిక్వెస్ట్ బాడీ, ఒక రెస్పాన్స్ బాడీ, ఇలా ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్స్ చూస్తాం, వెబ్సైట్స్లోని ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నాకు వెబ్సైట్ లాగిన్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నీ సర్వర్ దాకా వెళ్ళాలి. ఓకే, ఎలా వెళ్తుంది? హెచ్టిపి ప్రోటోకాల్ వాడుతుంది అని అంటాం జనరల్గా. హెచ్టిపి రిక్వెస్ట్ చేస్తుంది, క్లయింట్ అనేది నీ సర్వర్కి హెచ్టిపి రిక్వెస్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ నీ క్లయింట్ అంటే ఏంటి, నీ బ్రౌజరు నీ సర్వర్కి ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాన్ని ఒక ఫార్మాట్లో పెడుతుంది అనమాట. ఏ ఫార్మాటు? ఓకే, ఇట్స్ ఎ పోస్ట్ రిక్వెస్ట్, ఇది పాత్ యూఆర్ఎల్, దీని రిక్వెస్ట్ బాడీ ఇది, దీనికి హెడర్స్ ఇవి అని చెప్పని నార్మల్ స్ట్రింగ్నే ఒక డిఫరెంట్ ప్లేసుల్లో పెట్టి ఒక ఫార్మాట్ సెట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫార్మాట్ని మళ్ళీ ప్యాకెట్స్లో కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్యాకెట్స్ని టీసీపీ ప్రోటోకాల్ ద్వారా పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు సర్వర్ రిసీవ్ చేసుకుంటుంది ఆ ప్యాకెట్స్ అన్ని. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సర్వర్ ఇప్పుడు ప్యాకెట్, ఇప్పుడు సర్వర్ ఏంటి, సర్వర్ కూడా ఒక కంప్యూటరే. ఓకే, సర్వర్ కూడా ఒక కంప్యూటరే.
ఇప్పుడు సర్వరు నీ ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. సర్వర్లో ఏముంటుంది, సర్వర్లో కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంటుంది కదా. కరెక్ట్. సర్వర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ పని ఏంటి, ప్యాకెట్స్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం. సో ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, సర్వర్ అనేది నీ కంప్యూటర్ సర్వర్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది అప్లికేషన్ లేయర్కి ఇస్తుంది ప్యాకెట్స్ని. బాబు నాకు ఈ ప్యాకెట్స్ దొరికాయి తీసుకో అని చెప్పాను. ఇప్పుడు అప్లికేషన్ లేయర్లో ఎవరుంటారు, HTTP ప్రోటోకాల్ సర్వర్ ఉంటుంది. ఓకే. మనం టామ్ క్యాట్ అని వింటాము. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ అప్లికేషన్ సర్వర్స్ అన్నమాట. ఇవి HTTP సర్వర్స్. ఇవి HTTP సర్వర్స్ అంటే ఏంటి, అవి డేటాని HTTP లాగా అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు HTTP సర్వర్కి 10 ప్యాకెట్లు ఇచ్చానుకో, ఆ 10 ప్యాకెట్లని ఎలా రీడ్ చేయాలో దానికి తెలుసు అనమాట. ఎందుకు, దానికి తెలుసు ముందు నుంచే ఇది ఒక HTTP రిక్వెస్ట్ అని చెప్పని. సో ఒక గెట్ ఉంటుంది, లేదా పోస్ట్ ఉంటుంది, ఒక URL ఉంటుంది, ఒక రిక్వెస్ట్ బాడీ ఉంటుంది, ఒక హెడర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫార్మాట్ దానికి తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ మొత్తం స్టాండర్డైజ్ చేస్తారన్నమాట. ఏంటి అంటే అందరం HTTPతో మాడుకుందాము, సర్వర్ క్లయింట్ కమ్యూనికేషన్స్. సో ఇప్పుడు దాని ప్రకారమే నీకు HTTP సర్వర్స్ అని వచ్చాయి. HTTP సర్వర్స్ అంటే ఏంటి, అవి HTTP రిక్వెస్ట్ని అర్థం చేసుకోగలవు. FTP సర్వర్ వింటాం, FTP ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వింటాం. FTP సర్వర్ అంటే ఏంటి, ఇట్ ట్రాన్స్ఫర్స్ ఫైల్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. కరెక్టే. బట్ దాని FTP సర్వర్ ఎందుకన్నా, HTTP సర్వర్ ఎందుకు అనలేదు, ఐ డోంట్ నో. అది FTP ప్రోటోకాల్ అర్థం చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఒక HTTP రిక్వెస్ట్ని FTP సర్వర్కి హిట్ చేయలేను. ఓకే. ఎందుకంటే అర్థం కాదు, దానికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇప్పుడు FTP ఫార్మాట్ వేరేగా ఉంటుంది, HTTP ఫార్మాట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు సర్వర్ అంటే ఏంటి అంటే అది ఆ ఫార్మాట్ అర్థం చేసుకోగలగాలన్నమాట. అర్థం చేసుకోలేకపోతే అది ఇంక అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నువ్వు డేటాబేస్ ఉంది, డేటాబేస్తో మాట్లాడుతావు. డేటాబేస్ కూడాను అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ వాడుతుంది. HTTP వాడుతుందా, మరి అప్లికేషన్ సర్వరే కదా, డేటాబేస్ సర్వర్ కాదా. డేటాబేస్ అని దాని ఓన్ ప్రోటోకాల్ క్రియేట్ చేసుకుంది అప్లికేషన్ లేయర్ని. ఓకే. ఇట్ డజంట్ యూజ్ HTTP కాదు, HTTP అవసరం లేదు, దాని ఓన్ క్రియేట్ చేసుకుంది. ఈవెన్ నువ్వు కూడా ఒక అప్లికేషన్ ప్రోటోకాల్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నీతో మాడాలనుకుంటున్నాను, నీకు నేను ఏం పెట్టాలంటే మెసేజ్, హాయ్ హౌ ఇస్ ద పాడ్కాస్ట్, హాయ్ హౌ ఇస్ ద పాడ్కాస్ట్ అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే. లేకపోతే నేను ఒక మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటంటే ఫస్ట్ టు అడ్రస్ ఉంటుంది, దాని తర్వాత మధ్యలో బాడీ ఉంటుంది, లాస్ట్ ఎవరు పంపించారు అని ఉంటుంది. ఇలాగ నేను ఒక లీవ్ లెటర్ లాగా ఒక ఫార్మాట్ సెటప్ చేస్తున్నాను. నీకు చెప్పాను ఆ ఫార్మాట్ని. నేను పంపించే మెసేజ్లోని ఒక టు అడ్రస్ ఉంటుంది, ఒక రిక్వెస్ట్ బాడీ ఉంటుంది, ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది అని చెప్పాను నేను. సో నేను ఇప్పుడు ప్యాకెట్స్ నీకు పంపించిన తర్వాత నువ్వు ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి నీకు తెలుసు శబరి ఏ ఫార్మాట్ పంపిస్తాడని చెప్పని. సో ఆ ఫార్మాట్లో నువ్వు అర్థం చేసుకుంటావు అనమాట. ఓకే. సో అప్లికేషన్ లేయర్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద డేటా. డేటాను అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇనిషియల్గా డెవలప్ చేసినట్టయితే అది హోల్ గోల్. ఓకే. సో నువ్వు కూడా ఒక అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు డేటాబేస్ కానీ లేకపోతే క్యాష్ కానీ ఇవన్నీ HTTP వాడవు. ఎవరు వాళ్ళ అప్లికేషన్ ప్రోటోకాల్స్ డిజైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటాబేస్ ఎందుకు HTTP వాడదు అంటే కొన్ని ఉన్నాయి, బట్ స్టిల్ డేటాబేస్ ఎందుకు వాడదు,